హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం. మహాభారతం చందమామ కథలు. సుభద్ర వివాహం. ద్వారకలో వారందరూ అంతర్ద్వీపంలో మహోత్సవం చూడబోవడం వల్ల అర్జునుడు సుభద్రను నిరాటంకంగా పెళ్లాడడానికి అవకాశం ఏర్పడింది. అందుకని అర్జునుడు తనకు సేవలు చేస్తున్న సుభద్రతో తండ్రి గాని అన్నగాని కన్యాదానం చేయగా అగ్ని సాక్షిగా జరిగేది వివాహం. కానీ మనం అలా పెళ్లాడడానికి ఇప్పుడు అవకాశం లేదు. అయితే ప్రేయసి ప్రియులుగా మనం ఈ రాత్రి గాంధర్వ వివాహం చేసుకోవచ్చు. అది క్షత్రియ ధర్మమే. అందుచేత మనం గాంధర్వ వివాహం చేసుకోవడం గురించి నీ ఉద్దేశం ఏమిటి అని అడిగాడు. దీనికి సుభద్ర జవాబు చెప్పక తన అన్న అయిన కృష్ణుని తలుచుకుంటూ కంటతడి పెట్టింది. అర్జునుడి కోరిక తీరేటట్టు కనబడలేదు. అతను ఇంద్రుణ్ణి స్మరించాడు. దాని ఫలితంగా ఆ రాత్రి ఇంద్రుడు తన భార్య అయిన సచీదేవిని, అరుంధతిని, నారదుణ్ణి, వశిష్ఠుణ్ణి, మరికొందరు దేవ ఋషులను, అప్సరసలను వెంటబెట్టుకొని అర్జునుడున్న చోటుకి వచ్చారు. అదే సమయానికి కృష్ణుడు అంతర్ద్వీపంలో బలరాముడు మొదలైన వాళ్ళు నిద్రలో ఉండగా అక్రూరుణ్ణి, సాత్యకిని, గదుణ్ణి వెంటబెట్టుకొని అక్కడికి చేరాడు. అతని వెంట దేవకీదేవి, రుక్మిణి కూడా వచ్చారు. ఇంద్రుడు కృష్ణుణ్ణి కుశల ప్రశ్నలు వేసి, నా కొడుకైన అర్జునుడికి నీ చెల్లెలైన సుభద్రనిచ్చి వివాహం చేయవలసిందని లాంఛనంగా అడిగాడు. అంతకన్నా మాకు కావలసింది ఏముంటుంది అన్నారు యాదవులు. కృష్ణుడు ఇంద్రుడికి తన సమ్మతి తెలిపాడు. ఇంద్రుడు అర్జునుడి చేత మంగళ స్నానం చేయించి దివ్యమైన పూలదండలతోనూ, బట్టలతోనూ, ఆభరణాలతోనూ అలంకరించి వివాహ మండపానికి తెచ్చాడు. ఈ లోపుగా అరుంధతి, సచి, దేవకి, రుక్మిణి కూడా సుభద్రకు స్నానం చేయించి వెలలేని ఆభరణాలతో అలంకరించి తెచ్చి అర్జునుడి పక్కన కూర్చోబెట్టారు. దిక్పాలకుల సమక్షంలో నారద, వశిష్ఠాదుల సదస్యులుగా సుభద్ర అర్జునుల వివాహం శాస్త్రోక్తంగా జరిగింది. దేవతలు తమ లోకానికి వెళ్లిపోయారు. యాదవులు అంతర్ద్వీపానికి తిరిగి వెళ్లిపోయేటప్పుడు కృష్ణుడు అర్జునుడితో, అర్జున, నువ్వు ఇక్కడ 20 రోజులుండు. తరువాత ఈ రథం ఎక్కి సుభద్రతో సహా ఇంద్రప్రస్థానికి తిరిగి వెళ్ళిపో అంటూ సైన్య, సుగ్రీవ, మేఘ, పుష్ప, వలాహకాలనే 4 గుర్రాలుగా రథాన్ని చూపాడు. కృష్ణుడు చెప్పినట్టే అర్జునుడు 22 రోజులు ద్వారకలో గడిపి నా చాతుర్మాస్య వ్రతం ముగిసింది. బ్రాహ్మణ సమారాధన చేస్తాను, ఏర్పాట్లు చేయించు అని సుభద్రతో అన్నాడు. ఆ తతంగం ముగిసింది. కృష్ణుడి రథాన్ని ఆయుధాలతో సహా సిద్ధం చేయించమని అర్జునుడు సుభద్రను అడిగాడు. ఆమె అలాగే చేసింది. అర్జునుడు సుభద్రను, ఆమె చెలికత్తెలను రథంలో ఎక్కించుకుని అతి వేగంగా ఇంద్రప్రస్థం వెళ్లే మార్గాన బయలుదేరాడు. ఇది యాదవుల కంట పడింది. ఇదేమిటి, ఈయన సుభద్రను అపహరించుకుపోతున్నాడు, అడ్డుపడి సుభద్రను విడిపించండి అంటూ కొందరు యాదవ సూరులు అర్జునుడి పైన బాణాలు వేస్తూ వెంటబడ్డారు. అర్జునుడు వారిని తన బాణాలతో తిప్పికొట్టి తప్పించుకొని రథాన్ని రైవతకాద్రి దాటించాడు. ఈ వార్త అంతర్ద్వీపం చేరింది. అర్జునుడే సుభద్రను ఎత్తుకుపోతున్నాడని తేలిపోయింది. అక్కడ ఉన్న యాదవ వీరులు అర్జునుడి వెనక సేనను పంపి అతన్ని ఓడించి సుభద్రను తీసుకువద్దామన్నారు. బలరాముడు వారిని వారించి కృష్ణుడితో, అర్జునుడు ఎంత ద్రోహం చేశాడో చూసావా? నువ్వేం మాట్లాడవేం? ఈ అవమానం కన్నా చావు మేలు. నువ్వు సరే అంటే నేను వెళ్లి భూమి మీద కౌరవ వంశం లేకుండా చేసి వస్తాను అని కటువుగా మాట్లాడాడు. ఆ మాటకు కృష్ణుడు బలరాముడితో, అర్జునుడు మనకిప్పుడు చేసిన మహాపచారమేమిటి? మనం సుభద్రకు అంతకన్నా మంచి భర్తను ఎక్కడి నుంచి తెస్తాం? రాక్షసి వివాహ ధర్మం విరుద్ధం కాదు కదా. మీరంతా వెళ్లి అతన్ని యుద్ధంలో ఓడిస్తారా? అది ఇంద్రుడికి కూడా సాధ్యం కాదు. యుద్ధం చేసి అర్జునుడి చేతిలో ఓడి అపకీర్తి తెచ్చుకోవటమో, అతనితో రాజీ పడి మంచిగా సంబంధం కలుపుకోవడమో ఆలోచించండి. రెండవ పద్ధతే అన్ని విధాలా మేలు అని చెప్పాడు. కృష్ణుడి సలహాను యాదవులందరూ మెచ్చుకున్నారు. అర్జునుడు సుభద్రతో సహా ఇంద్రప్రస్థం చేరి తల్లికి, అన్నలకు నమస్కరించి ద్రౌపది అంతఃపురానికి వెళ్ళాడు. ద్రౌపది అతన్ని చూసి, సుభద్రతో సరసాలాడుతూ ద్వారకలోనే ఉండక ఇక్కడికెందుకు వచ్చావు? అసలే రాజులు నూతన ప్రియులు. అదీకాక ఎంత దృఢమైన బంధాలైనా పాత పడిపోతే తెగిపోతాయి. ప్రేమలు చిరకాలం ఉండవు అని ఈర్ష్యగా మాట్లాడింది. ఆమెను అర్జునుడు తగిన విధంగా ఓదార్చాడు.
అర్జునుడి సైగ గ్రహించి సుభద్ర కుంతీదేవికి ద్రౌపదికి నమస్కారం చేసింది. ద్రౌపది ఆమెను ఆపేక్షగా కౌగిలించుకొని ఆశీర్వదించింది. ఇంద్రప్రస్థంలో అందరూ సుఖంగా ఉండగా కృష్ణుడు బలరాముణ్ణి, అక్రూరుణ్ణి, ఉద్ధవుణ్ణి, సాత్యకి, కృతవర్మ, సాంబుడు, ప్రద్యుమ్నుడు మొదలుగా గల యాదవ ప్రముఖులను వెంటబెట్టుకొని సుభద్రకు సారె తెచ్చాడు. ఈ సంగతి తెలియగానే ధర్మరాజు తన 4 తమ్ముళ్లను ఎదురు పంపాడు. యాదవులు వైభవంగా ఇంద్రప్రస్థ నగరం ప్రవేశించారు. యాదవులు తెచ్చిన వేలాది ఏనుగులను, రథాలను, గుర్రాలను, పాడి ఆవులను, కనకాభరణాలను స్వీకరించి వచ్చిన వారందరికీ ఎదురు కానుకలిచ్చి వారిని కొంతకాలం అతిథులుగా ఉంచుకున్నారు ధర్మరాజు. తర్వాత కృష్ణుడు తప్ప మిగిలిన యాదవులందరూ ద్వారకకు తిరిగి వెళ్లిపోయారు. కాలక్రమాన సుభద్రకు అర్జునుడి వల్ల ఒక కొడుకు కలిగాడు. అతనికి అభిమన్యుడు అని పేరు పెట్టారు. అభిమన్యుడంటే భయం లేనివాడని, కోపం గలవాడని అర్థం. ద్రౌపది పాండవులు 5గురికి 5 కొడుకులను కన్నది. ప్రతివింధ్యుడు, సుతసోముడు, శృతసోముడు, శతానీకుడు, శృతసేనుడు అని ఉప పాండవుల పేర్లు. వీరందరికీ అర్జునుడే ధనుర్విద్య నేర్పాడు. విలువిద్యలో అర్జునుడంత వాడు అనిపించుకున్నాడు అభిమన్యుడు. కృష్ణుడు ఇంద్రప్రస్థంలో ఉండగా ఒక భయంకరమైన వేసవి వచ్చింది. అరణ్యాలు అంటుకొని వాటి మీదుగా వేడి గాల్పులు వీచాయి. నదులు ఎండిపోయాయి. పడమటి వడగాలికి ప్రాణకోట అల్లడిల్లిపోయింది. ఆ వేసవిలో అర్జునుడు కృష్ణుడితో, ఈ వేసవి దుర్భరంగా ఉన్నది. ఈ సమయంలో యమునా నదీ తీరాన గల పర్వతారణ్యాలలో వేటాడుతూ ఇళ్లు కట్టుకొని చల్లగా కాలక్షేపం చేస్తే ఎంతో సుఖంగా ఉంటుంది అన్నాడు. కృష్ణుడు నిజమే అన్నాడు. కృష్ణ అర్జునులు కొందరు స్నేహితులు పరివారము బయలుదేరి చల్లని అరణ్య ప్రాంతంలో విడిది చేసి అక్కడ సుఖంగా సంచరించసాగారు. ఒకనాడు వాళ్ళు కాండవవన సమీపంలో చందనపు చెట్ల కొమ్మ నీడన పొదరిళ్లలో కూర్చొని సుఖంగా భోజనాలు చేశారు. కృష్ణ అర్జునుల వెంట ద్రౌపది, సుభద్రలు కూడా ఉన్నారు. అందరూ శరీరాలకు చందనం పోసుకొని పూలమాలలు ధరించి ఉన్నారు. అందరూ కథలు కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆ సమయంలో ఒక ముసలి బ్రాహ్మణుడు వారి వద్దకు వచ్చాడు. అతను చాలా ఎత్తు ఉన్నాడు. అతని శరీరం కాంతివంతంగా ఉన్నది. నారబట్టలు కట్టి జడలు ధరించి ఉన్నాడు. అతని మీసాలు గోరోజన వర్ణంగా ఉన్నాయి. అతను వారితో, అయ్యా, నేను భోజన ప్రియుణ్ణి, మంచి జీర్ణశక్తి కలవాణ్ణి. నాకు ఇష్టమైన ఆహారం మీరు పెట్టినట్టయితే తింటాను అని అన్నాడు. ఆ మాటకు కృష్ణార్జునులు, బ్రాహ్మణుడా, నీకు ఎలాంటి ఆహారం కావాలో కోరుకో అన్నారు. నేను అగ్నిహోత్రుణ్ణి, నాకు వేరే ఆహారం అవసరం లేదు. ఈ కాండవ వనాన్ని భక్షించాలని నా కోరిక. ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ ఇంద్రుడు ధారాపాతంగా వర్షం కురిపించి నా ప్రయత్నాలకు విఘ్నం కలిగిస్తూ వస్తున్నాడు. తక్షకుడు మొదలైన సర్పాల సహాయంతో ఇంద్రుడు ఈ వనాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు. మీ వంటి మహాసూరులు సహాయపడితే గాని నా ప్రయత్నం ఫలించదు. అందుచేత మీరు సహాయపడండి అని ఆ బ్రాహ్మణుడు అన్నాడు. అగ్నిహోత్రుడు కాండవ వనాన్ని దహించడానికి ఎన్నిసార్లు ప్రయత్నించాడంటే దానికి కారణం ఉన్నది. పూర్వం శ్వేతకి అనే రాజు ఒకడు ఉండేవాడు. అతను విడవకుండా యజ్ఞాలు చేస్తూ ఉండేవాడు. ఒకసారి అతను అతి దీర్ఘమైన యాగం ఒకటి చేశాడు. అందులో శ్వేతకి సహాయం చేసిన బ్రాహ్మణులకు పొగమూలాన కంటి జబ్బులు వచ్చాయి. శ్వేతకి వారి స్థానంలో ఇతర బ్రాహ్మణులను తెచ్చి యాగం పూర్తి చేశాడు. కాని శ్వేతకి మరొకసారి యాగం ప్రారంభించదలిస్తే ఎవ్వరూ రాము అన్నారు. రాజు ఎంత ప్రాధేయపడినా వారు ఒప్పుకోక, నువ్వు చేసే యాగాలకు ఋత్విక్కుగా పనిచేయడం మహాశివుడికి మాత్రమే సాధ్యమవుతుంది అన్నారు. శ్వేతకి కైలాసానికి వెళ్లి శివుణ్ణి గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. దేవా, నా యాగానికి యాజకుడివిగా ఉండు అని శ్వేతకి శివుణ్ణి ప్రార్థించాడు. యాజకులుగా ఉండే పని బ్రాహ్మణులది. అయినా 12 ఏళ్ల పాటు అగ్నిని అర్చించావంటే నీ కోరిక తీరుతుంది అంటూ శివుడు అంతర్ధానమయ్యాడు. శ్వేతకి శివుడు చెప్పిన ప్రకారం 12 ఏళ్ల పాటు అగ్నికి నేతులు ఆహుతి పోసి తిరిగి శివుడు వద్దకు వచ్చాడు. శివుడు శ్వేతకితో, యాజకుడు బ్రాహ్మణుడే కావాలని చెప్పాను కదా, అందుచేత నేను పనికి రాను.
కానీ నా అంశాన జన్మించిన దూర్వాసుని యాజకుడిగా పంపిస్తాను. యజ్ఞానికి అవసరమైన ప్రయత్నాలన్నీ చేసుకో అన్నాడు. శ్వేతకి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. శివుడు దూర్వాసుని యజ్ఞం చేయించమని పంపాడు. దూర్వాసుడు యజ్ఞం జరిపించి తనకు రావలసిన దక్షిణ తీసుకుని వెళ్ళిపోయాడు. చివరకు జరిగేదేమంటే అగ్నిహోత్రుడికి నెయ్యి తెగ తాగి అజీర్తి రోగం పట్టుకుంది. అతని తేజస్సు క్షీణించింది. అతను బ్రహ్మ వద్దకు వెళ్లి తన అజీర్ణం పోయే మార్గం చెప్పమన్నాడు. బ్రహ్మ అగ్నిని చూసి నవ్వి, అంతులేని నెయ్యి తాగి అజీర్తి తెచ్చుకున్నావు. కాండవవనాన్ని దహించినట్టయితే నీ వ్యాధి నయమై నీ తేజస్సు నీకు తిరిగి వస్తుంది. కాండవవనంలో అనేక రకాల ప్రాణులు, ఔషధులు, వనస్పతులు, మహావృక్షాలు ఉన్నాయి. అవి నీ వ్యాధి నివారణ చేస్తాయి అన్నాడు. అగ్ని బ్రహ్మ మాట విని కాండవవనంలో ప్రవేశించి దాన్ని దహించడం మొదలుపెట్టాడు. కాని వెంటనే ఏనుగు తొండాలంత దారాలతో వాన వచ్చింది. ఆ వనంలో ఉండే ఏనుగులు, పాములు కూడా నోళ్లతో నీరు తెచ్చి అగ్నిహోత్రుడిపై పోశాయి. అతని యత్నం విఫలమైంది. అగ్ని కాండవవనాన్ని దహించటానికి 7 సార్లు ప్రయత్నించాడు. అతని 7 ప్రయత్నాలు విఫలమయ్యాయి. అగ్ని బ్రహ్మ వద్దకు తిరిగిపోయి తాను కాండవవనాన్ని దహించలేకపోయానని, తన రోగం ఇంకా అలాగే ఉన్నదని తెలిపాడు. తదుపరి భాగం కాండవవన దహనంలో కలుసుకుందాం. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.